చూడు బాబు, ఆ పెళ్లి సంబంధం విషయం. శాస్త్రులు గారు, నా పెళ్లి సంబంధం అంటూ మళ్ళీ ఈ వీధిలో అడుగు పెట్టారంటే మీ పిలక కత్తిరించి చేతిలో పెడతాను. ఏం కత్తిరించి? పిలక కత్తిరించి ఎక్కడ పెడతాను? చేతిలో పెడతారు. చేతిలోనే కాదు, అవసరమైతే చెవిలో కూడా పెడతాను. చూడు బాబు, పెద్దవాడిని, అమ్మగారు బాధపడతారు. టిఫిన్ తినేసేసి వెళ్ళిపోతాను బాబు. మీరు ఇక్కడ ఉంటే నేను బాధపడతాను. టిఫిన్ గురించి మీరు ఎంగ పెట్టుకోవద్దు, దాని సంగతి నేను చూసుకుంటాను. ఒక పని చేస్తా బాబు, బయలుదేరండి. వెళ్ళిపోతాను. ఒరే అబ్బాయి, ఏమ్మా? శాస్త్రి గారు ఎవర్రా? ఏమిటనగా కడుపులో నొప్పి వచ్చిందని కడుపు చేత్తో పట్టుకుని ఉడికాడు. టిఫిన్ ఏమమ్మా, నేను లాగించాను. అయ్యయ్యో, మంచి సంబంధం చూశానన్నాడు రా, చెప్ప చేయకుండా పోయాడేంటబ్బా? చూడమ్మా, శాస్త్రి గారు ఎన్ని మంచి సంబంధాలు చూసినా, నువ్వు ఎంత బలవంతం చేసినా, నాకు ఉద్యోగం దొరికే వరకు పెళ్లి మాత్రం చర్చ చేసుకో. అట్ట అంటే ఎట్టరా? పోనీ మరోలో అన్నా, టిఫిన్ చాలా బాగుంది, నువ్వు చాలా మంచిదా. ఈ పోస్టల్ కబుర్లకి ఏం తక్కువ లేదు. ఎన్ని సంబంధాలు చూసినా నచ్చదు. వీడికి ఉద్యోగం దొరకటం సరే, పెళ్లి చేసుకోవటం సరే. బాబ్జీ, ఆ పూజ ఏమిటిరా? పూజ ట్రీట్మెంట్. కార్లను కూడా సెంటిమెంట్ తో ట్రీట్ చేస్తున్నారు, కొత్త పద్ధతులే. కార్లో కూడా సెంటిమెంట్ ఉంటాయి అనమాట. నీ ముఖం. డిక్కి, గురుగారు మంచి స్ట్రాంగ్ టీ పట్టారు. ఏంటి గురు సంగతులు? సంగతులే ఉంటాయిరా. ఉద్యోగాల వేటలో మనం రోజు బాణాలు కొడుతూనే ఉన్నాం, ఒక్కడి కూడా తగలటం లేదు. సరే కానీ ఈ అడ్రస్ నాకేం లెటర్స్? లేదు గురు, ఏదో కంపెనీకి నువ్వు పంపించిన అప్లికేషన్ స్టాంపులు తక్కువైనా తిరిగి వచ్చింది గురు. అప్లికేషన్ తిరిగి వచ్చిందా? ఇదిగో. సరే సర్లే, ఇక మనకు ఉద్యోగం దొరికే అవకాశం కనుచూపు మేరలో కనపడటం లేదు. అరే బాబ్జీ, ఆ డిక్కీ గడిలాగా నాకు కూడా ఏదైనా పనిపించరా? ఇదిగో గురు స్ట్రాంగ్ టీ. థ్యాంక్ యూ. అబ్బాబ్బా, ఏదో పాఠశాల రోజు అన్నట్టు పూర్తి పేరు పెట్టుకోవడం దేనికే? నీ మొహం వేస్తా. ఎవరైనా వింటే నా పరువు, వేదాధ్యయనం అంతా వీధిపాలవుతుంది. ఆ పరివేద నా మనసు మీద తగలడింది కానీ ఇచ్చిన పాతికలో తిరిగి నోటిచ్చామే ఏరోటి? తిరిగిన నోట రొద్దుగా తద్దినం పెట్టిన చోట ఇచ్చారు. అయినా ఇలాంటి తిరిగిన నోటు నాలాంటి వేద పండితులకి మోసం చేస్తారా? ఆ సచ్చినాడు ఆత్మ ఏమాత్రం శాంతించుతూ ఉంచు. ఇదిగో పంతలు, ఏంటలా నోరు తెచ్చుకొని చూస్తున్నా? ఏం లేదు, ఆ టాక్సీలోంచి దిగుతోందే పిల్ల. అదే, దాన్ని చూసి ఊరికే ముచ్చట పడిపోకు. అది చాలా హై క్లాస్. ఆ? 100 తగ్గినారెట్టి మూట కడితే తప్ప దాని జోలికి వెళ్ళలేవు. చూడు కమలా బాయి, 300 తద్దినాలు పెడితే మనము హై క్లాసే. ఏ నుంచి జగన్, టాక్సీ డ్రైవర్ జగన్. సీత, మనం చేసే తప్పని కానప్పుడు మనం దేనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ సీత, ఈ టాక్సీ డ్రైవర్ నీ ఖరీదైన జీవితాన్ని అందించలేకపోవచ్చు. జగన్, నేను కోరుకునేది ఖరీదైన జీవితాన్ని కాదు, చల్లని సంసారాన్ని, పండింటి కాపురాన్ని. మీద చెట్టు నీడలో గడపడం కూడా నాకెంతో ఆనందంగా ఉంటుంది. అమ్మా, ఏమిటి ఆ పిల్లక శాస్త్రం మళ్ళీ ఏమైనా పెళ్లి సంబంధం? పెళ్లి సంబంధం కాదు, సావు కబుర్ లాంటి వార్త తీసుకొచ్చాడు. ఆ మొదల శబ్దాంతోనూ మాయదార సంబంధం పెట్టుకున్నారని చెప్పడానికి వచ్చాడు రా. ఏమిటి మనం అనేది? ఏం తెలియనట్టు మాట్లాడుకురా. నువ్వు కలిసి తిరిగి తైతక్కలాడే ఆ పిల్ల సానివాడలో పెద్ద పేరు మోసిందట. ఆయన దాన్ని నీతోనూ చూశాడట, ఆ సాని కొంపలోనూ చూశాడట. సీత పతిత? సారీ జగన్, ఆలస్యమైనందుకు. ఎంత త్వరగా వద్దాం అనుకున్నా బస్సులు, రిక్షాలు దొరక్క ఆలస్యమైంది. అనుకుంటూనే ఉన్నాను, పాపం జగన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడని. కానీ ఏం చేయను చెప్పు? సీత, నువ్వెవరు? అదేం ప్రశ్న? జగన్ అనే మంచి మనిషి మనసులో చోటు సంపాదించుకున్న అదృష్టవంతురాల్ని. కావచ్చు, కానీ ఈ రోజు నీ గురించి ఒక దారుణమైన విషయం విన్నాను. నమ్మలేకపోయినా నమ్మించే సాక్ష్యాలున్నాయని తెలుసుకున్నాను. ఏమిటా విషయం? చెప్పు జగన్. ఒక త్రాష్ట్రుడు నిన్ను సానివాడలో చూసినట్టు, అక్కడ నువ్వు పేరు మోసిన పత్తి ఉన్నట్టు చెప్పాడు. వినగానే నా రక్తం ఉడికిపోయింది. అక్కడే వాడిని ముక్కలు ముక్కలు చేద్దామని అనిపించింది. కానీ ముందుగా నీ నోటి నుంచి అది అబద్ధమని తెలుసుకుని ఆ తర్వాత వాడిని అంతం చేద్దామనుకున్నాను. చెప్పు సీత, అది అబద్ధం కాదు? అతను చూసింది నా రూపాన్ని. సీత, కానీ నన్ను కాదు. ఏమిటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. అన్ని కోణాల నుంచి చూస్తే గాని అర్థం కాని చిత్రపటం లాంటిది సీత జీవితం. జగన్, నీకెన్నో రోజులుగా
ఎన్నిసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాను. ఈ రోజు నీ కారణంగానే అవకాశం వచ్చింది. నేను పుట్టింది వేసి కులంలో. అవును జగన్, మా అమ్మ కమల పిల్లని కంది. ముందు పుట్టిన దాని పేరు గీత. నాలాగే ఉండే దాన్ని చూసిన ఎవరైనా నేనే అనుకుంటారు. సీత, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. పవిత్రంగా సంసారపక్షంగా కన్నెపిల్లలా కనిపించే నువ్వు. అవును జగన్, పుట్టుక అదే అయినా ఆ పరిసరాల నుంచి, ఆ జీవితాల నుంచి బంధాలు తెంపుకొని ఏనాడో అక్కడి నుంచి వచ్చేశాను. జగన్, 5 ఏళ్ల క్రితం ఒకరోజు నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరు మీరు? అదేంటే నేను తెలియపోవడం ఏంటా మరదలా? మీ అక్కకే నేనే మగుడిని. ఇక చూసుకో, దాని దశ తిరిగిపోద్ది. గిరాకీ మీద గిరాకీ. ఏమిటి అలా చూస్తున్నా? ఈ అదృష్టం నీకెప్పుడు కలుగుతుందనా? నువ్వు ఎలా అనుకో, ఏడాది తిరిగేలాగా పెద్దవాళ్ళు నీకు పెడతారులే ఈ ముహూర్తం. నా బ్రతుకుని బురద గుంటలో తీయటానికి వాళ్ళెవరు? వాళ్ళెవరైతేనే ఈ బజారు కొంపలో కళ్ళు తెరిచిన ప్రతి ఆడపిల్లకి ఈ రోజు లేదు, నా జీవితానికి ఆ కర్మ పట్టడానికి వీల్లేదు అని నువ్వు అనుకుంటే చెల్లదు సీత. దేవుడు రాశాడు, మనిషి చేశాడు, దిక్కుమాలిన దారిలోకి దిగి నడవను. మరేం చేస్తావు? లోకంలో ఉన్న అనేక మంది ఆడవాళ్ళలా పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. మెడలో తాళితో, పక్కన భర్తని తోడుతో అందరిలాగా కాపురం చేసి అమ్మనవుతాను. ఏదో ఒకనాడు పేరున్న ఇల్లాలుగా పెద్ద ముత్తైదువులా కళ్ళు మూస్తాను. పెళ్లి, తాళి, భర్త అనే పదాలు మన కోసం ముద్ర వేసే డిక్షనరీలో ఉండవు సీత. మంచం, మగవాడు, డబ్బు అనే మూడిటి మధ్య మన బ్రతుకుల ఆరంభమై అంతం కావాలి అని ఎవరు నిర్ణయించారు, ఎవరు శాసించారు, ఎవరు నాడే అక్కడ వచ్చేశాను. నా ఆశయం సాధించాలనుకున్నాను. అందుకే రోజంతా పిల్లలకి పాఠాలు చెప్పి ఆ వచ్చే డబ్బుతో నైట్ కాలేజీలో చేరాను. తిండి తిన్నా తినకపోయినా పట్టుదలగా చదివి పాస్ అయ్యి క్లార్క్ ఉద్యోగం సంపాదించాను. జగన్, నీతో పరిచయం అయ్యాక ప్రేమని అద్భుత శక్తిని అర్థం చేసుకున్నాను. నీకు భార్యను కావాలని, నీ బిడ్డలకు తల్లిని కావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ గడుపుతున్నాను. ఇది జగన్, ఈ సీత జీవితం. ఇప్పుడు చెప్పు జగన్, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటావో లేక అసహ్యంగా దూరంగా తోసివేస్తావో నీ ఇష్టం. సీత, పవిత్రమైన ఆశయం కోసం పట్టుదలతో కృషి చేస్తున్న నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సీత, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ మ్యారీ యూ. జగన్. అవును సీత, నేను లైక్ చేస్తుంది నిన్ను, నీ పుట్టుకుని కాదు. నేను లవ్ చేస్తుంది నిన్ను, నీ గతాన్ని కాదు. నేను మ్యారేజ్ చేసుకుపోయేది నిన్ను, నీ కులాన్ని కాదు. జగన్, నా ఆశయం నెరవేరుతుందని, ఓ మనసున్న మనిషికి ఇల్లాన్ని అవుతున్నానని మా అక్కతో చెప్పాలి. అలాగే. ఎక్కడుంటుంది మీ అక్క? ఈ ఊళ్ళోనే ఉంది. రేపే వెళదాం. ఏందయ్యా పెద్ద రామాయణంగా ఉండదేని కదా? ఆ చూపు కర్తమేంది, ఆ నవ్వు కర్తమేంది, ఆ చూపు కర్తమేంది, ఆ నవ్వు కర్తమేంది. నువ్వు కొత్త